ఇప్పటికే స్టూడెంట్ మృతితో అట్టుడుకుతున్న బాసర IIIT క్యాంపస్ ఎస్పీ జానకి ఓవర్ యాక్షన్ తో మరింత హీట్ ఎక్కింది. పరిస్థితిని కంట్రోల్ చేయాల్సింది పోయి ఎస్పీనే కంట్రోల్ తప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే వీడియో ఫేక్ అని పోలీసులు ప్రకటించడం కాదు ముమ్మాటికి ఎస్పీ తమను తిట్టారని స్టూడెంట్స్ చెబుతుండడంతో ఈ ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. ఉన్నతమైన స్థానంలో ఉండి పూర్తిగా కంట్రోల్ తప్పారు ఎస్పీ జానకి. ఎవతే అంటూ సాటి ఆడపిల్లలన్న సంగతి మర్చిపోయి మాట్లాడారు. వీడియోస్ తీస్తారా చేయండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ స్టూడెంట్స్ పై విరుచుకుపడ్డారామె. నా పిల్లలని రాత్రి నుంచి ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. అంతేకాదు సిగ్గులేని బతుకులంటూ కించపరిచేలా స్టూడెంట్స్ పై పరుష పదజాలంతో మాట్లాడారామె. ఇక ఇప్పుడు ఈ మాటలు వివాదాస్పదమయ్యాయి. వీడియో తీస్తుంది ధైర్యం ఉంటే ముందుకు వచ్చి అన్నా తీసారా వీడియోలో చేయండి. ఏం చేస్తారు? అరే నా పిల్లలు అని రాత్రి నుంచి నో ప్రాబ్లం వీఆర్ రెడీ. వాళ్ళతో ఏంది మాటలు, మీరు సిగ్గులేని బతుకులు రండి. వైరల్ అవుతున్న ఎస్పీ వీడియోపై బాసర పోలీసులు స్పందించారు. ఎస్పీ మేడం అలా మాట్లాడలేదని చెప్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అంటున్నారు. స్టూడెంట్స్ ని దూషించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్తున్నారు. వీడియోలోని వాయిస్ మార్ఫింగ్ చేశారని ప్రకటించారు. ఇలాంటి ఫేక్ వీడియో షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. వీడియో తీస్తుంది ధైర్యం ఉంటే ముందుకు వచ్చి అన్నా తీసారా వీడియోలో చేయండి. ఏం చేస్తారు? అరే నా పిల్లలు అని రాత్రి నుంచి నో ప్రాబ్లం వీఆర్ రెడీ. వాళ్ళతో ఏంది మాటలు, మీరు సిగ్గులేని బతుకులు రండి. వీడియోలో ఎస్పీ మేడం మాట్లాడిన మాటలు వాస్తవమే అంటున్నారు క్యాంపస్ స్టూడెంట్స్. ఆమె నిజంగానే దూషించారని చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి ఎంత ఆయన అంటారు సో వీడియోలో ఎస్పీ జానకి గట్టిగానే మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. అటు స్టూడెంట్స్ కూడా ఆమె దూషించారు అనే చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఇది కంప్లీట్ గా ఫేక్ వీడియో అంటున్నారు. కాబట్టి నిజ నిర్ధారణకి FSL కి పంపించాలి అనే డిమాండ్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఈ వీడియో ఫేక్ అనేమో పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ వాళ్ళకి భిన్నంగా స్టూడెంట్స్ చెప్తున్నారు ఇది కంప్లీట్ గా ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో అని. మరి దీనిపై నిజ నిర్ధారణకి రావాలంటే FSL కు పంపే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? బాసర IIIT అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలు, సమస్యలు, నిరసనలు ఈ కంటిన్యూ అవుతున్న సమయంలోనే ఈ ఆందోళనను కంట్రోల్ చేయాల్సిన అధికారులు కంట్రోల్ తప్పారు అన్న విషయం అయితే బహిర్గతం అవుతుంది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు విద్యార్థులు ఆందోళన చేశారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో పాటుగా వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వీసీ ఒకానొక దశలో రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. కానీ ఉదయం 10 గంటలు 11 గంటల వరకు ఈ సమస్య అంతా సద్దుమణిగింది. అందుకు కారణం ఎస్పీ జానకి షర్మిల విద్యార్థులతో మాట్లాడడం, లోపలికి వెళ్ళడం, విద్యార్థులతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తిరిగి బయటకు వస్తున్న క్రమంలో IIITకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు అక్కడే ఉన్న సమయంలో, అక్కడ వీడియోలు తీస్తున్న సమయంలో వెనుక నుండి ఎవరు వీడియోలు తీస్తున్నారు, ఎవతే అంటూ ఎస్పీ మాట్లాడినట్టుగా చెప్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలకు సంబంధించి పోలీస్ శాఖ మాత్రం ఎస్పీ జానకి షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకుంటూ వస్తుంది. ఇటు TSASకి సంబంధించి తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడేటరీకి సంబంధించి IIITకి సంబంధించిన యూనియన్ విభాగం కూడా IIITలో మేడం ఎస్పీ మేడం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఆ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అవి వైరల్ కూడా మేము చేయలేదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం
మమ్మల్ని ఒక తల్లి ఆ ప్లేస్లో ఉండి పిల్లలుగా తమ సొంత పిల్లలుగా చూసుకోవాల్సిన ఆఫీసర్ ఉన్నతాధికారి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు. మాకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అలాంటి పదజాలం వాడలేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఒక భిన్న వాదనలు ఉన్నాయి. టీఎస్ఏఎస్కి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ మాత్రం ఎస్పీ జానకి షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో మాకే సపోర్ట్ చేశారు. విద్యార్థి యూనియన్లకు సంబంధించి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మేము నచ్చ చెప్పారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వీడియోలో మాత్రం స్పష్టంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థినులు మమ్మల్ని ఎస్పీ మేడం దూషించారు, అసభ్య పదార్థాలతో దూషించారు, మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపించింది. బాసర IIITలో ఇప్పటికే పోలీస్ పహారా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒత్తిడిలు ఉన్నాయి, అప్రకటిత కర్ఫ్యూలు కూడా కొనసాగుతున్నాయి అంటూ ఓవైపు విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి, విద్యార్థులు చెప్తున్నారు. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో జటిలంగా ఉన్న సమస్యలను తీర్చాల్సింది పోయి మరో వివాదాన్ని తెర మీదికి తెచ్చే విధంగా పరిస్థితిని తీసుకువచ్చారు. ఈ వ్యాఖ్యల ఎస్పీ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మరింత జటిలంగా మారిందంటూ కూడా మరో వర్గం చెప్పుకుంటూ వస్తుంది. టీఎస్ఏఎస్కి సంబంధించిన యూనియన్లోని కొంతమంది విద్యార్థులు కూడా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడిన దాని మీద ఒక వివరణ అయితే ఇచ్చారు, ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ యూనియన్ ఆ వీడియోలకు సంబంధించి వైరల్ చేయలేదు, ఎస్పీ మాట్లాడిన వీడియోలకు వైరల్ అవుతున్న వీడియోలకు మాకు సంబంధం లేదంటూ కూడా ప్రకటన చెప్పిన పరిస్థితి. ఓవరాల్గానైతే ఎస్పీ జానకి షర్మిల మాట్లాడిన దాంట్లో వీడియోలో ఎస్పీ జానకి షర్మిల లేకపోవడం కారణంగా అది FSLకు పంపాలా, దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయాలా ఏంటా అన్నది తేల్చాల్సింది. ప్రస్తుతానికైతే IIITలో ఆందోళన కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ ఈ వివాదం అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.